తేడా తెలవకుండా పరిపాలన వికేంద్రీకరణే అధికార వికేంద్రీకరణ అన్నట్టుగా నమ్మించడానికి ప్రయత్నం చేశారు. సరే, అది పోనీయండి. తర్వాత మళ్ళీ వైజాగే రాజధాని, వైజాగ్ నుంచి నేను పరిపాలన చేస్తా, వైజాగ్ నుంచి అంతా నడిచిద్ది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ వీటన్నిటిని ప్రజలు తిరస్కరించారు. వైజాగ్ లోనే పరిపాలిస్తానని చెప్పినప్పటికీ కూడా వైజాగ్ లో ఒక్క సీటు కూడా వైసీపీకి వల్ల, వైజాగ్ సిటీ పరిధిలో, ఉమ్మడి వైజాగ్ పరిధిలో 2 సీట్లు అరకు పాడారు జిల్లా పరిధి. కానీ విశాఖపట్నం పట్టణ పరిధిలో వైసీపీ ఒక్క సీటు కూడా రాలే. అలాగే కర్నూలు నగర పరిధిలో కూడా ఏపీ రాలే. అమరావతిలో ఆటోమేటిక్ గా రాలే. రెండోది, రాష్ట్ర ప్రజలు 3 ప్రాంతాల ప్రజలు కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని తీర్పుని మొన్న ఎన్నికల్లో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళా రాజధాని ఏమన్నా రాజ్యాంగంలో ఉందా, అసలు రాష్ట్రానికి రాజధాని ఏంటి అనే పదాలు మాట్లాడారు. ఒకసారి ఏమో నాగార్జున యూనివర్సిటీ భూముల్లో కట్టొచ్చు కదా అని మాట్లాడారు. ఇప్పుడేమో మావిగన్ అని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటికి ఎన్ని స్టాండ్లు? ఇప్పుడు మావిగన్ అంటే ఏంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనే 3 నగరాలను కలుపుతూ ఒకే రాజధాని. మరి 3 రాజధానులు పోయి ఒకే రాజధాని ఏంటి? 3 రాజధానులు కదా వైసీపీ స్టాండు, మరి ఒకే రాజధానికి వచ్చారేంటి? ఇది మాట తప్పటం మడమ తిప్పటం కాదా? ఇప్పటికి ఎన్నిసార్లు మాట తప్పారు, ఎన్నిసార్లు మడమ తిప్పారు. ఇప్పుడు అమరావతిలో ఏదైనా లోపాలంటే లోపాన్ని క్వశ్చన్ చేయటం వేరు, రాజధానిని మార్చాలని పదే వీటన్నిటి వెనకాల ఉన్న ఎజెండా ఏంటంటే అమరావతిని వ్యతిరేకించడం, అమరావతి రాజధానిగా ఉండకుండా చేయటం. ఇది మాత్రమే ఎజెండా. ఎందుకు అమరావతి రాజధానిగా ఉండకుండా చేయాలని వైసీపీ అనుకుంటుంది? ఇది సెకండ్ పాయింట్. ఈ పాయింట్ ఉన్న ఉద్దేశం ఏంటంటే జగన్కి చంద్రబాబు అంటే ఇష్టం ఉండదు. చంద్రబాబు బ్రాండ్ కనపడకూడదు, చంద్రబాబు మాట వినపడకూడదు. రేపు అమరావతి నిర్మాణం జరిగింది అనుకోండి, ఎవరు కట్టారంటారు? చంద్రబాబు కట్టారంటారు. రెండోది, జగన్ ఒక విధ్వంసకారుడుగా, చంద్రబాబు ఒక బిల్డర్ గా కనపడతాడు అమరావతి కనపడుతున్నంత కాలం. కాబట్టి చంద్రబాబు బ్రాండ్ కనపడకుండా ఉండాలి. అంటే తరతరాలుగా, ఇప్పుడు రేపు కాదండి, రేపు 4 తరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనుకోండి, దాని చరిత్ర గురించి వచ్చినప్పుడు చంద్రబాబు పేరు వస్తుంది. అని జగన్కి ఇష్టం లేదు. అందుకని అమరావతి నాశనం చేయాలి. చంద్రబాబు మీద ఉన్న కోపం. కానీ రాజశేఖర రెడ్డికి జగన్కి ఉన్న తేడా ఏంటంటే చంద్రబాబు ఒక పని స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేసి తన ముద్ర వేసుకోవడానికి రాజశేఖర రెడ్డి ప్రయత్నం చేసేవాడు. కానీ జగన్ అలా కాదు, అవతల వాళ్ళ పేరు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎయిర్పోర్ట్ ఆపలేదు, ఓఆర్ఆర్ ఆపలేదు హైదరాబాద్ లో. కాకపోతే కాంగ్రెస్ నాయకులు పేరు పెట్టుకున్నాడు కంప్లీట్ చేసి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నాడు. అంటే కంప్లీట్ చేసి కాంగ్రెస్ నాయకులు పేర్లు పెట్టుకున్నాడు, తన ముద్ర వేసుకున్నాడు తప్ప ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు బ్రాండ్ చెరిపేసుకుని అనుకోలే. కానీ జగన్మోహన్ రెడ్డి నైజం వేరు. చంద్రబాబు పేరు చెరిపేయాలని, అమరావతిని చెరిపేయాలని చూస్తున్నాడు. అంతిమంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని లేకుండా చేయాలని చూస్తున్నాడు. దీనివల్ల వైసీపీ ఆలోచిస్తున్న పొలిటికల్ లాభాలు ఏంటి? ఇది 3వ పాయింట్. వైసీపీ ఆలోచిస్తున్న పొలిటికల్ లాభాలు ఏంటంటే అమరావతి విషయంలో చిన్నపాటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే అమరావతికి వచ్చే పెట్టుబడులు వెనక ముందు ఆడతాయి. రేపు మళ్ళీ జగన్ వస్తాడేమో, వస్తే అమరావతి నాశనం చేస్తాడేమో, ఇక్కడ పెట్టుబడి పెడితే వృధా అయిపోతుందేమో భయం పారిశ్రామికవేత్తలో కలిగింది. అంటే కేవలం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి మాత్రమే మా అంశాలు లేవనెత్తారంటారు. ఎస్, ఇజ్రాయెల్ గారు ప్రధానంగా ఇక్కడ మీరు ఇప్పుడు కార్తీక్ గారు చెప్పినట్టుగా, ఇజ్రాయెల్ గారు ఒక నిమిషం కార్తీక్ గారు, ఎస్ వస్తాను. కార్తీక్ గారు చెప్పినట్టుగా చాలా అంశాలు లేవనెత్తారు. లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడారు, సర్ గురించి మాట్లాడారు, ఇన్ని అంశాలు మాట్లాడారు. కానీ నిజంగా ఇవన్నీ పక్కకెళ్ళిపోయి మళ్ళీ మావిగన్నే తెర మీదకి వస్తోంది. ఇప్పుడు ప్రతిపక్షంగా మీకే బాధ్యత ఎక్కువ ఉంటుంది ప్రజల పక్షాన్ని నిలబడడానికి, ప్రజల పక్షాన్ని మాట్లాడడానికి.